హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వాట్ ఈస్ జేఎస్ఎక్స్ సింటాక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ రూల్స్ ఆఫ్ జేఎస్ఎక్స్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. జేఎస్ఎక్స్ అంటే మనకు తెలుసు, అంత ముందు వీడియోలో మనం చేసాము. అయితే జేఎస్ఎక్స్ సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, జేఎస్ఎక్స్ ఈజ్ సింటాక్స్ ఎక్స్టెన్షన్ టు జావాస్క్రిప్ట్ దట్ అలౌస్ యూస్ టు రైట్ HTML లైక్ కూడా విత్ ఇన్ జావాస్క్రిప్ట్. సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి HTML అనే ఉంటుంది కాబట్టి మనం జావాస్క్రిప్ట్ లోపల HTML సింటాక్స్ టైప్లో మనము HTML ఎలిమెంట్స్ రాయడం జరుగుతుంది అనమాట. జావాస్క్రిప్ట్ లోపల, జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల. కంపోనెంట్ అంటే ఏంటి? కంపోనెంట్ అంటే జావాస్క్రిప్ట్ ఫైల్, .jsx కానీ .ts కానీ .js కానీ అనమాట. ఇట్ ఈస్ ఏ సింటాక్స్ దట్ అలౌస్ అస్ టు క్రియేట్ అండ్ మ్యానిపులేట్ రియాక్ట్ ఎలిమెంట్స్. ఇది ఏం చేస్తుందంటే, ఈ సింటాక్స్ ద్వారా ఏం చేస్తుంది, మనకి ఈ యొక్క రియాక్ట్ ఎలిమెంట్స్ని మనకి మ్యానిపులేట్ చేస్తుంది. మ్యానిపులేట్ చేయడం అంటే మనకి క్రియేట్ చేయడం, రెండర్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ని క్రియేట్ చేయడము, డిలీట్ చేయడము, ఎడిట్ చేయడము, అప్డేట్ చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకు సేమ్ HTML లాగానే ఉంటుంది జావాస్క్రిప్ట్ కాబట్టి జావాస్క్రిప్ట్ లోపల మనము రాయడం జరుగుతుంది అనమాట. అయితే రూల్స్ ఆఫ్ JSX మస్ట్ రిటర్న్ ఏ సింగిల్ పేరెంట్ ఎలిమెంట్. అంటే మనకి ఫస్ట్ రూల్ ఏంటంటే, JSX లోపల రాసేటప్పుడు ఒక సింగిల్ పేరెంట్ ఎలిమెంట్ లోపల మనము మొత్తం కోడ్ అంతా కూడా, ఎలిమెంట్స్ అన్ని కూడా మనము ర్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే దానినే ఫ్రాగ్మెంట్ అని చెప్పేసి అంటారు. ఫ్రాగ్మెంట్, react.fragment కానివ్వండి, ఇలాగా వాటిని యూజ్ చేసి, లేదా డివ్ ట్యాగ్ని యూజ్ చేసి ఏదో ఒక పేరెంట్ ఎలిమెంట్, సింగిల్ పేరెంట్ ఎలిమెంట్ లోపల మనము అన్ని ఎలిమెంట్స్ని కూడా మనం ర్యాప్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే, ఎంబెడింగ్ జావాస్క్రిప్ట్ ఇన్ JSX యూజింగ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే కర్లీ బ్రేసెస్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే మనం ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసి మనము జావాస్క్రిప్ట్ని HTML లోపల మనము ఎంబెడింగ్ అంటే ఇంటిగ్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ప్రెషన్ త్రూ మాత్రమే చేయాలన్నమాట. మనం HTML లోపల డివ్ ఉంది, డివ్ ట్యాగ్ లోపల మనకి డైనమిక్ వాల్యూ అనేది, అంటే వేరియబుల్ని మనము ఇన్సర్ట్ చేసి డేటాని మనం డైనమిక్ చేయాలంటే త్రూ ఎక్స్ప్రెషన్ అనమాట. థర్డ్ రూల్, యాడింగ్ అట్రిబ్యూట్స్ ఇన్ JSX. అట్రిబ్యూట్స్ కూడా మనం JSX లో మనం యాడ్ చేస్తాం. ఎలా HTML ట్యాగ్లో ఎలా యాడ్ చేస్తాం అలాగంటే ఇక్కడ క్యామిల్ కేసులో మాత్రమే ఉంటుంది అనమాట. HTML లో అలా ఉండదు. ఇక్కడ క్యామిల్ కేస్ త్రూ మనం అట్రిబ్యూట్స్ యాడ్ చేయవలసి ఉంటుంది JSX లోపల. నెక్స్ట్ రూల్, ఇన్లైన్ స్టైల్స్ ఇన్ JSX. ఇన్లైన్ స్టైల్స్ రాసేటప్పుడు JSX లోపల మనము ఈ ఎక్స్ప్రెషన్స్ లోపల డిఫరెంట్ టైప్లో మనం రాయాల్సి ఉంటుంది అనమాట. కండిషనల్ రెండరింగ్ ఇన్ JSX. కండిషనల్ రెండరింగ్ ఎలా చేస్తామంటే, ఇక్కడ ఇఫ్ కండిషన్స్ కానీ వేరే కానీ మనం యూజ్ చేయము. డైరెక్ట్ టెర్నరీ ఆపరేటర్ లేదా లాజికల్ అండ్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఇక్కడ చేయవలసి ఉంటుంది. లూప్స్ ఇన్ JSX. లూప్స్ చేయాలనుకుంటే మనకి JSX లోపల ఫర్ లూప్లో మనం ఇక్కడ పనిచేయదు కాబట్టి మనము మ్యాప్ ద్వారా మనం ఇక్కడ చేయవలసి ఉంటుంది. ఇవి JSX లోపల మనకి రూల్స్.